అందరికీ నమస్కారాలు. మాది ఖమ్మం జిల్లా తిమ్మనపాలెం మండలం ఇస్లాతండ గ్రామ పంచాయతీ. సో ఈరోజు ఈ సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ బాధితులు ఇక్కడ ఉన్న కనిపిస్తున్న బాధితులు అకౌంట్స్ హోల్డ్స్ పెట్టడం జరిగిందనమాట. పెన్షన్ అకౌంట్స్ అనమాట. గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి పెన్షన్ అనేది రావట్లేదు. ఎందుకని అడిగితే వీళ్ళ పేరు మీద క్రాప్ లోన్ అనేది మంజూరు చేశారు. వీళ్ళ పేరు మీద యాక్చువల్గా భూమిలో లేవు, కానీ క్రాప్ లోన్ మంజూరు చేసి ఈరోజు 2 లక్షలు 3 లక్షల వరకు క్రాప్ లోన్ ఉందన్నమాట. సో ఈరోజు దాదాపుగా 2 నెలల నుంచి మేము దీని మీద బ్యాంకుల చుట్టూ తిరగడము, తర్వాత ఆర్ఎం గారికి లెటర్ పెట్టడం ఇవన్నీ జరిగినాయి అనమాట. తర్వాత మొన్న రీసెంట్గా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి వీళ్ళ పెన్షన్ అందరికీ కూడా హోల్లో నుంచి తీపియడం, పెన్షన్ డబ్బులు కూడా రిలీజ్ చేయించడం జరిగిందనమాట. సో గౌరవనీయులు కలెక్టర్ గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ క్యూ న్యూస్ విషయం చెప్పాలంటే ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే క్యూ న్యూస్ అనమాట. వాళ్ళు ఉండి వార్త రాయకపోతే ఇదంతా జరగకపోయేదన్నమాట. సో మరీ ముఖ్యంగా రిపోర్టర్ వెంకన్నకు చాలా ధన్యవాదాలు అనమాట. అన్న చాలా రిస్క్ చేసిండు మామూలంగా. అంటే పేదవాళ్ళకు ఒక సాయం చేయాలనే ఒక సంకల్పంతో ఆయనకు ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా, ఎన్ని చేసినా కూడా మా కోసం ఆయన చాలా కష్టపడ్డారనమాట. సో వెంకన్నకు ధన్యవాదాలు. ఆయన రుణం మేము చేసుకోలేము, చాలా అసలు చెప్పలేము అనమాట, మాటల్లో చెప్పలేము ఆయన చేసిన సాయము. ఇంకోటి ఏంటంటే నేను కూడా వీళ్ళ తరఫున చాలాసార్లు కలెక్టర్ గారిని కలవడము. సో ఆయన కలెక్టర్ గారు కూడా సార్ గౌరవనీయులు గౌతమ్ సార్ కూడా దానికి మంచిగా రెస్పాండ్ అయ్యి వీళ్ళ బాధితుల పెన్షన్ కూడా రిలీజ్ చేయడం చాలా ఆనందకరము. సో ఇలాంటి ఇంకా బ్యాంకులో విషయం అయితే వీళ్ళ లోన్లు వీళ్ళ పేరు మీద అవి కూడా అంత ఫ్రాడ్ చేశారు. బ్యాంకులో ఉన్న మేనేజర్లు కావచ్చు, ఫీల్డ్ ఆఫీసర్లు కావచ్చు, బయట ఉన్న దళారులు కావచ్చు, వీళ్ళందరూ కుమ్మక్కై పాపం బాధితులు వాళ్ళు మిర్చి తోట ఏరితే కానీ వాళ్ళ కూలికి పోతే కానీ వాళ్ళ ఇల్లు గడవదు. అలాంటి వ్యక్తుల మీద కూడా ఈరోజు శవాల మీద పెనుకలు ఎల్లుకున్నట్టు వాళ్ళ పేరు మీద లోన్లు పెట్టేసి వాళ్ళను బాధ పెట్టి ఈరోజు 2 సంవత్సరాల నుంచి పెన్షన్ రాకపోతే ఎంత బాధపడ్డారో, వాళ్ళు ఎంత నరకయాతన పడ్డారో, ఇంట్లో వాళ్ళ కోడళ్ళతోటి ఎన్ని తిట్లు తిన్నారో వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందో. సో అట్లా చేయడము ఇప్పుడు గతంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా సరే ఇలాంటి వాటిపైన చర్యలు చూపించుకొని ఈ ఏపీజీ బ్యాంకు మీద మరీ ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ అనేది చేయాలి. ఎందుకంటే బాధితులకు భూమి లేదనేది వాస్తవం. వాళ్ళ పేరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాలని చెప్పేసి, తండకొచ్చి కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవమైన కలెక్టర్ గారిని, అదేవిధంగా మీడియా మిత్రుల్ని అందరినీ అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా రిపోర్టర్ వెంకన్న అన్నయ్యకి అయితే మాత్రం చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే, ఒక న్యూస్ వెళ్ళాలంటే ఈరోజు ఏదో ఆశిస్తారు, మనం చూస్తూనే ఉన్నాం బయట. కానీ అన్న ఒక పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఒక సంకల్పంతో ఆయన చేశారు. సో నేను కూడా బయటికి తిరగడానికి, ఇంత ధైర్యంగా తిరగడానికి కూడా కారణం కూడా తిన్మార్ మల్లన్న అన్న క్యూన్యూస్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ధన్యవాదాలు తిన్మార్ మల్లన్న అన్నకు కూడా చాలా ధన్యవాదాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. कुली नाली करना टिकन देने हिंदे देने इधर हम टिकन खाम दे आने का को इधर सब गल मारना है आपको गलता करे मारे काई छीनी बाप माने जब मैं बेटा जो कले ढकलो तो बेटू को हेड पर दादी मारे रात रात 3 दाड़े भूखी बैठी थी तो बैठी मत दिलाता है हम बाप बोले यार लेके जान की जेटी ने जान बात करे नहीं ऐसे मन काई को दबा दा बैठे थे बड़ा गोसा खा रहे थे बेटा पड़ी गई बेटी के साथ बेटी के घर गई बेटा घर रहे कोनी तो आपको कति पड़ी काई पड़ी गई मापा दिखा रहे थे बाप जना जाहन कर ले मैं बैठ के बाप कालती तारा पर जमी छगे जमी छेनी जाग छेनी काई छेनी मार घर जमी छेनी जाग छे तू आपको कुलाई तू आपको पड़ी तार फिर पैसा कोण लग गए लोन कतरा से लोन ही छेनी मार काई पड़ी कतरा रुपया से लोन माय वो मा काई को 2.5 लाख बगा मेज मार 2.5 लाख हां 2.5 लाख बगा ले बाप जमी छेनी जाग छेनी कलेक्टर तार पेंशन रिलीज करना होगा हां जना कलेक्टर का बाप दिन जान आने का जान बत्ती लाडन ब्रोर काई नहीं चुवे मन मार बेटा बड़ी काले 3 दाड़े घर रह कोनी माय तेरे को 3 दाड़े घर गोसा गाले ने तेरे गुता थाय तेरे को 3 दाड़े भूखी छु बादा हल बाप मने ते पान వస్తున్నారు మాట్లాడి నా భర్త పోయిండు ఇప్పుడు 10 నెలల నుంచి నాకు పిచ్చిని రావట్లే నాకు దుఃఖం ఎక్కువ నాకు బీపీ ఎక్కువ షుగర్ బీపీ ఎక్కువ నా పేరు మీద రైతు బంధు వాళ్ళు చెప్తే వచ్చిన సార్ కానీ నాకేటైనా బతికే